ధర్మాన్ని పాటించాడు, కానీ విజయం అతనికి దక్కలేదు. శక్తివంతుడు అయిన శాపగ్రస్తుడు, ప్రేమ కోసము గుర్తింపు కోసము తన జీవితాన్ని తాకట్టు పెట్టినవాడు. అతడే సూర్యపుత్రుడు, దానం మానవ రూపం కర్ణుడు. అతను జన్మించినప్పుడే గొప్పవాడు. కుంతీదేవి సూర్య భగవంతుని అనుగ్రహంతో పుట్టిన కర్ణుడు పుట్టుకతో కవచ కుండలాలతో దేవుడిగా కనిపించాడు. కానీ సమాజ భయంతో, మతాల రివాజులతో ఆ చిన్నారి పసిబిడ్డను ఓ నదిలో వదిలేశారు. ఓ రథసారథి అధీరథుడు అయిన అధీరథుడు అతన్ని పెంచాడు. కర్ణుడు తాను క్షత్రియుడని నిరూపించుకోవడానికి బాణాల నాట్యం నేర్చాడు. పరశురాముడి దగ్గర గుణాలు నేర్చాడు, కానీ అవి కూడా శాపాలుగా మారాయి. నీవు క్షత్రియుడు అని తెలిసిన రోజు గురువు శాపం విధించాడు. పాండవులతో పోటీ పడితే నీ జన్మ సూత్రాన్ని కించపరుస్తారు అన్నప్పుడు ఓ వ్యక్తి దుర్యోధను అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహమే నా ధర్మం అని గర్వంగా నిలబడ్డాడు కర్ణుడు. కుంతీదేవి అతని తల్లి అని చివరికి తెలిసిన తమ్ముళ్లపై నిష్టపడి వారిని ఓడించలేనని అన్నాడు. అతనికి ఎప్పుడో ఓటమి గుర్తింపు తెచ్చింది, కానీ విలువైన గుణాలు అతన్ని మనసులో నెగ్గే వీరుడిగా నిలిపాయి. ఇంద్రుడు వేషం వేసి వచ్చిన తన శరీరంలో కవచ కుండలను కూడా దానం ఇచ్చేశాడు. చివరికి ఓ యుద్ధంలో ఓడిన ఆధ్యాత్మికంగా గెలిచినవాడు కర్ణుడు.